ఇప్పుడు నేను అనేది పిఓకే అనేది ఆటోమేటిక్ కలుస్తుంది. రేపు మనం లాహోర్కి వెళ్ళాం కదండి, అంత ముందు అనేక యుద్ధాల్లో మనం లాహోర్కి వెళ్ళాం, రేపు కరాచీకి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మన సైనికులు మనం చివరికి వాళ్ళని వదిలేస్తామా, మొత్తాన్ని ఆక్యుపై చేస్తామా, ఇది సమస్య కాదు. నేను చెప్తున్నది ఏంటంటే ప్రజల్లో ఆ స్థాయి, ఏ స్థాయి వ్యతిరేకత వస్తుందంటే భారత సైనికులు మన దేశంలోకి వస్తున్నారంటే స్వాగతం చెప్పే పరిస్థితులు వస్తాయి. ఇది చేస్తోంది ప్రభుత్వం. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని ఇప్పుడు మనం చాలా ఇద్దరు మిత్రులు కూడా, మన కాంగ్రెస్ మిత్రులు కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా సంతోషం. ఇది కావాలి. ఇప్పుడు మన ప్రభుత్వాలు, పార్టీలు ఇవన్నీ కాదండి, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించాలి. ఎందుకు తీసుకుంటున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కువ బద్దెం లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం, సంతోషిద్దాం. ఒకవేళ ఫైనల్ గా యుద్ధం తప్పదు అనుకుంటే దానికి ఎదురికి అందరం సిద్ధంగానే ఉన్నాం. అందుకే చెప్తున్నా, మన యుద్ధానికి వెళ్తే అక్కడ స్వాగతం చెప్పే పరిస్థితులు వస్తే కనుక అసలు యుద్ధం చేయడానికి ఎవరు వస్తారని ఇప్పటికే మనం చూస్తున్నాం. పాకిస్తాన్ సైనికులు ఏడుస్తున్నారు, మాకు యుద్ధం వద్దు బాబు, మా యుద్ధానికి వెళ్తే మేము తిరిగి రామని చెప్పి మా పిల్లలందరూ ఏడుస్తున్నారు. వాళ్ళు సైన్యం వద్దు, పాడు వద్దు, ఇంట్లో టీ కొట్టి ఇక్కడ కింది పెట్టి బతకచ్చుకోవాలని చెప్పి అంటున్నారని చెప్పి సైనికులు వాళ్ళు ఏడుస్తున్నారు. అంటే ఏంటి? నాయకత్వం పారిపోయింది ఆల్రెడీ. గుర్తుపెట్టుకోవాల్సింది, నాయకత్వం ఆల్రెడీ పారిపోయింది. ప్రధానమంత్రి పారిపోయి హాస్పిటల్లో చేరాడు, మునీర్ అనేవాడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఏడుస్తున్నారు అంటే ఆ సైన్యం ఏం ఫైట్ చేస్తుందండి? ఆ సైన్యం. సో ఇది ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో కూడా వచ్చేస్తాయి. ఇంకొక వారం రోజులు 10 రోజులు ఆగితే ప్రజల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. సో ఈ విధంగా చేయడం అనేది చాలా కరెక్ట్ మార్గంలో ఈసారి గవర్నమెంట్ వెళ్తోంది. దీన్ని మనం అందరం స్వాగతిద్దాం. ఇందాక మిత్రులు సుబ్లీ గారు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని నేను ఖచ్చితంగా ఆయన మాటలు నేను స్వాగతిస్తున్నా. ఎవరైనా సరే తీవ్రవాదానికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరినీ ఖండిద్దాం. ఖచ్చితంగా వాడెవడో దుర్మార్గుడు పాకిస్తాన్ మీద వ్యతిరేకత్వం అయినా సరే, ముస్లింల మీద వ్యతిరేకత్వం అయినా సరే, ఏ విధంగా చేసినా సరే భారతదేశానికి వాడు డౌన్ అన్నా కూడా వాడిని ఖచ్చితంగా ఉరి తీయాలి. వాడు ఏ ఉద్దేశంతో చేశాడనేది అనవసరం. భారత్ ముర్దాబాద్ అన్నాడంటే వాడిని ఉరి చేయాల్సిందే. ఇంకా ఈ దేశంలో భారత్ ముర్దాబాద్ అనేవాడు బతకూడదు. ఇది ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ స్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఈ దేశంలో ఇప్పుడు స్లీపర్ సెల్స్ చాలా డేంజర్ గా ఉన్నారు. ఆ స్లీపర్ సెల్స్ మనం కట్ చేయాలన్నా అనేక మంది తీవ్రవాదులు ఆల్రెడీ దేశంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు మామూలు మా ఫ్యామిలీస్ ముసుగులో ఉన్నారు. వాళ్ళు కొంతమంది వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇలాంటి వాళ్ళు అందరినీ మనం కట్టడి చేయాలంటే ఎవడైతే భారత్ ముర్దాబాద్ అంటాడో వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఎవడనేది పక్కన పెట్టి వాడిని ఉరి జారుబాయాలి. అప్పుడు కానీ వీళ్ళందరికీ బుద్ధి జాగ్రత్త ఈ దేశం శాంతియుతంగా ప్రశాంతంగా ఉండదు. రైట్, ఓకే. రవికిరణ్ గారు,